మరో బ్రేకింగ్ ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణకు తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. మరో 4 కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా 3 కేసుల్లో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న ఐబొమ్మ రవిని శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణకు తీసుకుని పోలీసులు విచారిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని మూడోసారి 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీనిపైన కోర్టు 3 రోజుల పాటు అనుమతించింది. అయితే ఇంకా 4 కేసుల్లో విచారించేది ఉందని చెప్పి కూడా కోర్టులో వాదనలు కూడా వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో కోర్టు 3 రోజుల పాటు కస్టడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రోజు చెంచల్గూడ జైలు నుంచి కూడా కస్టడీలోకి తీసుకుంటారు. శనివారం, సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి ఒక కస్టడీ తీసుకొని విచారణ కొనసాగిస్తారు. అయితే పైరసీకి సంబంధించిన 4 కేసులు నమోదయ్యాయి కాబట్టి వాటిపైన పూర్తిగా దీనికి సంబంధించి ఐబొమ్మ రవిని విచారణ కొనసాగిస్తారు. మరోవైపు చూస్తే సోమవారం బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. మొత్తానికి చూస్తే మాత్రము మూడోసారి 3 రోజుల పాటు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించనున్నారు. అయితే సినిమా సంబంధించిన పైరసీ కావచ్చు, అంతేకాకుండా క్రిప్టో కరెన్సీకి సంబంధించి కావచ్చు, విదేశాలకు సంబంధించిన పర్యటనలు కావచ్చు, వీటన్నిటిని కూడా దీనికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంతేకాకుండా ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, పైరసీకి సంబంధించిన సినిమాలు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా కీలకంగా విచారణ కొనసాగించున్నారు. ఎందుకంటే కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా ఇప్పటికే ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కొంత పోలీసులకు సమాచారం వచ్చినా కానీ ఐబొమ్మ రవి మాత్రము ఎవరికి అంటే పోలీసుల విచారణ సహకరించడం లేదనేది మాత్రము ప్రధానంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈసారి మూడోసారి కస్టడీ కాబట్టి దీనికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్.